39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇట్ ఈస్ మై పర్సనల్ క్యూరియస్ క్వశ్చన్ మ్యామ్. అంటే రీసెంట్గా నా ఫ్రెండ్స్లో చాలా మందిని చూస్తున్నాను. అంటే బిఫోర్ మ్యారేజ్ ఏదైనా లైక్ అంటే కన్సీవ్ అవ్వాలి మ్యారేజ్ అయిన తర్వాత అన్నా కానీ, లేకపోతే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ బాగుండాలి అన్నా కానీ కొన్ని టెస్ట్లు అవసరం అని చెప్పేసేసి బయట చెప్తున్నారు అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే మీలాంటి చాలా మంది డాక్టర్స్తో నేను అసోసియేట్ అయి ఉంటాను కాబట్టి. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియదు ఏం టెస్ట్లు చేసుకోవాలి అని చెప్పేసేసి. ఎందుకంటే నా మ్యారేజ్ అయింది, పాప అంతా సెట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే మీరు అన్నట్లుగా ప్రొసీజర్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. మీరు చెప్పండి, జనరల్గా అలాంటిది ఏదైనా ఉందా బయట? యా, అంటే ముందైతే చాయిస్ దెర్ వాజ్ నో చాయిస్. ఎందుకంటే మీరు చెప్పినట్టు మా టైంలో ఓకే ఎవ్రీథింగ్ అస్ట్రాలజీ అవన్నీ చూసుకునే వాళ్ళు ఆ టైంలో. బట్ ఇప్పుడు ఎలా వెళ్తుందంటే మీరు యంగ్స్టర్స్ని చూడొచ్చు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత. సో అవేర్నెస్ ఎక్కువగా పెరిగింది. సో ఎప్పుడన్నా హెల్తీ పేరెంట్స్ హెల్తీ బేబీ కదా, సో సమ్ థింగ్స్ క్యాన్ బి ప్రివెంటబుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కపుల్స్ పెళ్లి చేసుకునే ముందు సమ్ టెస్ట్ చేస్తే మంచిది. సో ఫస్ట్ ఈజ్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. ఇప్పుడు పాజిటివ్ ఉందనుకోండి గ్రూప్, ఇప్పుడు నెగటివ్ గ్రూప్ ఉన్నప్పుడు ముందే తెలుస్తుంది ఓ పాజిటివ్ నెగటివ్. పుట్టే బేబీలో కొంచెం RH ఇన్కాంపటబిలిటీ అని ప్రెగ్నెన్సీలో వస్తాయి ఒక లేడీస్కి ప్రాబ్లం. దాన్ని అట్లీస్ట్ ఓకే ఇప్పుడు నెగటివ్ ఉంది పెళ్లి చేసుకోకూడదు అని కాదు, అట్లీస్ట్ అవేర్నెస్ ఓకే ఈ ప్రాబ్లం ఉంది మనకి. సో అక్కడ వ్యాక్సిన్స్ వస్తాయి అన్నమాట. సో ఆ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో తీసుకోవటం ఇవన్నీ దే కెన్ ప్లాన్ ఇట్ అవుట్ బెటర్. ఈ వ్యాక్సిన్స్ అన్ని రీసెంట్ గా వచ్చాయమ్మా? లేదు, ఉంది, బట్ ఈ అవేర్నెస్ అనేది రీసెంట్ గా వచ్చింది. ఓకే ఓకే. సెకండ్ ఏంటి అంటే మనము గమనిస్తే నార్మల్గా అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని ఉంటాయి, HIV, HBsAg, VDRL. ఇప్పుడు ఒక్కొక్క కపుల్ వచ్చారు, వాళ్ళకి యాక్చువల్లీ అబ్బాయి కూడా తెలియదు అనుకుంటా, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి వచ్చేసింది HIV. సో ఇట్స్ హర్ హోల్ లైఫ్ ఈజ్ నౌ మిస్డ్ అప్ కదా. సో ముందే కొంచెం అట్లీస్ట్ ఓకే తెలిస్తే సమ్వేర్ అది దట్ ఈస్ వన్ టెస్ట్ వీ కెన్ డూ. STIs అని వస్తాయి టెస్ట్ అనమాట, నాట్ ఓన్లీ ఎయిడ్స్, వేరే చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అది థర్డ్ టెస్ట్ ఏంటంటే కొన్ని సిచ్యుయేషన్లో ఇప్పుడు మన కంట్రీలో థాలిసీమియా అనేది ఎక్కువగా చూస్తున్నాం, కిడ్స్కి బ్లడ్ తగ్గిపోవటం. సో నార్మల్గా జెనెటిక్ టెస్ట్ బాడీలో కపుల్స్ క్యారీ చేస్తూ ఉంటారు, బట్ అది బయట వాళ్ళు నార్మల్గానే ఉంటారు. ఓకే. సో ఇద్దరు జీన్స్ కలిసినప్పుడు బేబీకి వస్తాయి అన్నమాట. సో ఆ జెనెటిక్ టెస్ట్లో ఎస్పెషలీ మేనరికం, కొందరు చుట్టాలే పెళ్లి చేసుకుంటారు కదా, ఐడియలీ మేము అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే పుట్టే బేబీలో హెల్త్ ఇష్యూస్ కనిపిస్తాయి. అలాంటి వాళ్ళు చేసుకోవాలంటే కొన్ని స్క్రీనింగ్ ఉంటాయి, జెనెటిక్ స్క్రీనింగ్, క్యారియోటైప్, హోల్ జీనోమ్ సీక్వెన్స్, అదన్నీ చూసి అంతా ఓకే ఉంటే దే కెన్ గో హెడ్ అండ్ గెట్ మ్యారీడ్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.